పెట్టు, పని చేస్తుందా? ప్రార్థనతో మన ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి మేమందరం కూడి నిన్ను స్తుతించుకుంటుండగా మీరు మాతో ఉండండి. నీ సన్నిధి మాతో ఉంచండి. పాటల్లో, వాక్య పరిచర్లు అన్నిట్లో మీరు తోడండి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, ఘనత మహిమ మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధనా గీతాల్లో 4వ పాట పాడుకుందాం. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్ములకు. 4వ పాట ఆరాధనా గీతాల్లో 4వ పాట. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పుత్ర పిత్రాత్మలకు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించునట్లు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించునట్లు. చేసిన కృపకై నీకి నిరతము స్తోత్రము చేసేదము. చేసిన కృపకై నీకి నిరతము స్తోత్రము చేసేదము. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. నీదు రక్త ధార చే కలిగిన సజీవ నవ మార్గము. నీదు రక్త ధార చే కలిగిన సజీవ నవ మార్గము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు.
ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మగుమకు, ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మగుమకు, ఇంత దయతోడనిచ్చిన కృప మాకెంతయు నాచర్యము, ఇంత దయతోడనిచ్చిన కృప మాకెంతయు నాచర్యము. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు. దూతల సైన్యములు శృంగార గీతముల నెప్పుడు, దూతల సైన్యములు శృంగార గీతముల నెప్పుడు, రాజాది రాజ నీకు స్తుతులు పాడుచున్నార్బట్టు, రాజాది రాజ నీకు స్తుతులు పాడుచున్నార్బట్టు. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు. నీవు తప్ప మాకు పరమందున వేరెవరు గలరు, నీవు తప్ప మాకు పరమందున వేరెవరు గలరు, ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు, ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రాపుత్రాత్మలకు. పరిశుద్ధుడా యేసయ్య, ప్రేమగల గొప్ప దేవా, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. మరొక ఉపవాస దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రభువా
ఈ లైవ్ ప్రోగ్రాంలో మీ సన్నిధి ఉంచండి. మీరు మా మధ్యకి రండి ప్రభువా, మీ ఆత్మనిచ్చి నడిపించండి. ఈ పాటలు నాయన వాయిద్యాలు మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీకు మహిమకరంగా ఉండటానికి కృప దయచేయండి. దేవా సహాయం చేయండి ప్రభువా. మీరు మా మధ్య సంచరించండి. మా అపరాధములు క్షమించి కరోనా తెగులు త్వరగా నిర్మూలన చేయండి ప్రభువా. ఓ దేవా సహాయం చేయండి నాయన. మందిరాలు తెరిచిన ఆయన కొంచెం స్వేచ్ఛతో మిమ్మల్ని ఆరాధించుకునే కృప దయచేయండి. దేవా మమ్మల్ని కనికరించండి. కరోనా తెగుల నుంచి నాయన స్వస్థత దయచేయండి. కృపగల యేసయ్యా మీకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయండి. ఈ రాత్రికాల ప్రభా నాయన ఉపవాస కూడిక ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన. తండ్రి మీ దాసును కూడా పరిశుద్ధపరచండి. మీ సిలువ చాటున దాచి తండ్రి నాయన అందరికీ అవసరమైన ఆత్మీయ వర్తమానం దయచేయండి. సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ కరుణించండి. ఎవరు చెదరిపోకుండా కృప దయచేయండి. గృహాల్లో ప్రతి ఒక్కరూ సమయంలో ప్రభా నాయన మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే వారిగా చేయండి నాయన. ప్రభా తండ్రి నాయన లైవ్లో వినగలిగిన వారందరూ వాక్యం వినటానికి కృప దయచేయండి. మీ సన్నిధి సహాయం దయచేయండి. ఓ దేవా విత్తబడే వాక్యం ఫలభరితంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. సంఘం చుట్టూ మీ కంచి వేసి భద్రపరచండి. సంఘంలో ఉన్న రోగులను కూడా స్వస్థపరచండి. బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కరోనా తెగులు సంఘస్థలు అంటకుండా భద్రపరచమని వేడుకొంచున్నాం. ఓ తండ్రి సహాయం చేయండి ప్రభా. రేపు లైవ్ ఆరాధనలో కూడా మీ సన్నిధించమని వేడుకొంచున్నాం. త్వరగా మేము నాయన తండ్రి అయా ప్రభా మిమ్మను సంఘంగా చేరి తండ్రి ఆరాధించుకునే ఆ కృప మరలా దయచేయండి. సంఘస్థలందరినీ మీ కాపుదల్లో ఉంచండి దేవా నాయన. ఈ తెగులు నిర్మూలన చేసి మీరే స్వేచ్ఛనిచ్చి ప్రభా మీ కృపనుంచమని మా మధ్య ఉండి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఇంగ్లీష్ కీర్తనల నుంచి 104వ పాట పాడుకుందాం. 53వ పేజీలో ఉన్న 104వ పాట పాడుకుందాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగు అనే పాట.
చివరిగా 256వ పాట పాడుకుందాం. ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడనే పాట 113వ పేజీలో ఉన్న 256వ పాట పాడుకుందాం. ఆరాధన గీతాల్లో
208వ పాట పాడుకో. నే సాగేది యేసునితో నా జీవిత కాలం అంతా. 208వ పాట. నే సాగేది యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేది యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, పరమున చేరగనే వెళ్ళదా, పరమున చేరగనే వెళ్ళదా, ఆనోకు వలె సాగదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రియే విడచిన, తల్లియే మరచిన, తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. మరణ శాసనం హెచ్చరించినను, మరణ శాసనం హెచ్చరించినను, సింహపు బోనులో నన్ను వేసిన, సింహపు బోనులో నన్ను వేసిన, దానియేలు వలె సాగెదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించినన్, లోకపు శ్రమలు నన్నెదిరించినన్, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, సఫను వలె సాగెదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెదా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా.
240వ పాట. ఓ సంగమ సార్వంగమ పరలోక రాజ్యపు ప్రతిబింబము. 240వ పాట. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణవైద్యతరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివే యేసునందు, పొందితివే యేసునందు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలువగోరే యేసువా, మహిమాయుక్తంబుగా నిలువగోరే యేసువా, సహితువా తీర్పు నాడు, సహితువా తీర్పు నాడు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వెచ్చగను నుండిన నీకది మేలగును, నులివేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా
సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా కడపటి బోరా మ్రోగగనే కనురెప్ప పాటున మారెదవా కడపటి బోరా మ్రోగగనే కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘాసీనుడవై నడి ఆకాశము పోగలవా గొర్రె పిల్ల సంగమా క్రీస్తు యేసు సంగమా గొర్రె పిల్ల సంగమా క్రీస్తు రాజు సంగమా రారాజునెదుర్కొనగలవా రారాజునెదుర్కొనగలవా ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా ప్రభువు నామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం పాత నిబంధనలో 747 పేజీలో ఉన్నటువంటి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయన అనుసరించుదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయన అనుసరించుదము రండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాయని ప్రభువును వేడుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకుంటానికి, నిన్ను గురించి కీర్తించుకుంటానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం వినాలని ఆశపడుచుండగా అయోగ్యునైన నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యం వినే చెవి, లోబడే హృదయం దయచేయండి. మేము వినవారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్నవాక్య ప్రకారం మా జీవితాన్ని దిద్దుకుని నీకు ఇష్టలుగా ఉండి మీరిచ్చే నిండైన మెండైన దీవులు పొందేవారుగా చేయండి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయన అనుసరించుదము రండి. ప్రియులారా, ఇక్కడ యెహోవాను గూర్చిన జ్ఞానం,
ఈ లోకరీతిగా చాలామంది జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ వాళ్ళు నీతిమాలిన వాళ్ళుగా లేకపోతే దేవుని దుఃఖపెట్టే వాళ్ళుగానే ఉంటారు. అలా కాకుండా దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, మనం ఆయన సంతోషపెట్టేవారుగా ఉంటాం. ఆయన ఇచ్చే సకల ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి భక్తుడు అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఈ లోకరీతిగా చాలా జ్ఞానం సంపాదించుకున్నారు, చాలా అనుభవం గడించారు, కానీ దేవుని సంతోషపెట్టేదిగా లేదు. దేవుని సంతోషపెట్టాలి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనం ఆయన్ని అనుసరించాలి. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకి లభించింది. ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. ఏమిటి? దేవుని గూర్చిన జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఈ లోకరీతి జ్ఞానం చాలా ఉందని విర్రవీగుతూ నశించిపోతూ ఉన్నారు. అలా కాకుండా యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, మనము మేలు పొందుతాం, ఇతరులకి మేలు కలిగించే వాళ్ళకు ఉంటాం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని పొందుతాం. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవటానికి మనం ఆయన్ని అనుసరిద్దాం. అంటే ఆయన సన్నిధికి క్రమంగా వెళ్దాం, ఆయన వాక్కులు శ్రద్ధగా విందాం, దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాన్ని దిద్దుకుందాం, చక్కగా ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన యొక్క జ్ఞానాన్ని పొంది ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. అప్పుడు ఎనలేని యొక్క ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, జ్ఞానమును విడువక ఉండిన ఎడ్ల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడ్ల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. జ్ఞానాన్ని సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. కాబట్టి జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం ఏదో పుస్తకాలు చదివితే కాదు, లేకపోతే ప్రపంచం అంతా చుట్టూ వస్తే కాదు, కానీ దేవుని అనుసరిస్తే, దేవుని వెంబడిస్తే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. చాలామంది ఆ సత్యాన్ని గ్రహించగా జ్ఞానం సంపాదించుకోవటానికి నానా తంటాలు పడతారు, కానీ జ్ఞానహీనులుగానే మిగిలిపోతారు. ఎందుకంటే సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 11వ వచనం, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమని, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది. మరి ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎలాగంటే, అక్కడే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే జ్ఞానము. అలాగా దేవుడు అనుగ్రహిస్తాడు. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెబుతున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కనుక ఉంటే దేవుడు మనకి ఆటోమేటిక్గా జ్ఞానం అనుగ్రహిస్తాడు. దైవ సంబంధించినటువంటి జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానం దేవుడిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి వెళ్తేనే దేవుని యందు భయభక్తులు అనుకుంటారు. పాటలు పాడితేను, పరిచర్య చేస్తేను, కానుకలు ఇస్తేనే ఏదో భక్తి అనుకుంటారు. కాదు, దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి అంటే ఇందాక సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా చెడుతనమును అసహించుకునేటి. అది చాలామంది ప్రార్థనకి వెళ్తారు, మళ్ళా పనికిమాలిన పనులు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు జ్ఞానం లేక నశించిపోయేవాడు. కానీ చెడుతనాన్ని ఎందుకని? మన దేవుడు పరిశుద్ధుడు, ఈ చెడుని సహించేవాడుగా. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవాడు. తల్లికి బిడ్డ అంటే ఎంతో ప్రాణం, ఎంతో మక్కువ. కానీ బిడ్డ మురికి చేసుకున్నాడు అనుకో, తల్లి బజార్ నుండి వచ్చేదడిగి మా బాబే అని ఎత్తుకునిద్దా? ఎత్తుకోదు. చిచ్చిచ్చి రోత అని తీసుకెళ్ళి స్నానం చేయించి బట్టలు మార్చి అప్పుడు ఎత్తుకుని కొడుకో అని అలాగ ముద్దాడుతూ ఉంటున్నాడు. అలాగే ప్రభు కూడా పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మరి మన ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క రక్తంలో కడగబడినప్పుడు ప్రభు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని హత్తుకుంటాడు, మనకు కావలసిన జ్ఞానం ఇచ్చి ఆయన యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేస్తాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును అని చెబుతూ ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహులు. ఒక భార్య భర్తను కానకుండా అక్రమ సంబంధం కలిగిందనుకోండి, విశ్వాసఘాతకురా, నమ్మక ద్రోహి. భర్త ఏలేమో ఎంతో ప్రేమను కనపరుస్తూ అలాగ అక్రమ సంబంధం కలిగి అవకతవకలు కలిగి అన్యాయస్తురాలుగా బ్రతుకుతాం. అలాగే అప్పుడు నేను వారి మీదనున్న నా కోపం చల్లారెను అని చెబుతున్నాను. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవాను గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉంటే విశ్వాసఘాతకులుగా ఉండం. ఇటు ప్రార్థన చేస్తూ అటు పనికిమాలిన పనులు చేయం. ఇటు ప్రార్థనకు వెళ్తూ మళ్ళా ఆ పనికిమాలిన సీరియల్స్, ఆ పనికిమాలిన ఇవి మనం చూడం. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది, చెడుతనాన్ని అసహించుకునే మనసు ఉంటుంది. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం. ఈ దినాల్లో చాలామందికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఈ లోకరీతిగా పెద్ద చదువులు చదవచ్చు, లేదా లోక జ్ఞానాన్ని ఎంతో సంపాదించవచ్చు, అనుభవాన్ని కూడా సమకూర్చుకోవచ్చేమో, కానీ దేవుని జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎంత ఇదో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లుగా దేవుని యొక్క జ్ఞానము లేక నా జనులు జ్ఞానము లేక నశించిపోయారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేవుని జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. దేవుని కోపాన్ని రేపి దేవుని ఉగ్రతకు పాత్రులై చాలామంది ప్రార్థనకి వెళ్ళేవారే, క్రైస్తవులని చెప్పుకునేవారే, ఏదేదో ప్రగల్భాలు పలికేవారే దేవుని యొక్క జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. దేవుని కోపాన్ని రేపేవారుగా ఉన్నారు. ఎంత భయంకరం! అలాగ ఉండకుండా మనం దేవుని జ్ఞానము కలిగి దేవుని యొక్క అడుగుజాడలో నడిచేవారుగా ఉండాలి. జ్ఞానం సామెతల గ్రంథంలో జ్ఞానం ఎవరిస్తారు అంటే యెహోవాయే అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే,
యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి జ్ఞానం ఎక్కడో ఏ సినిమాలు చూస్తే జ్ఞానం వచ్చిద్దా? రాదు. దీని వరకు 8వ తరగతి దాకా చాలా జాగ్రత్తగా దేవుని భయం ఉండేది. మా నాన్నగారు పోలీసుగా ఉండేవాడు, పాపం ఆయన డ్యూటీకి వెళ్తుండేవాడు. నేను ఒక్కడనే ఆ వంట చేసుకుని బడికి వెళ్తూ ఉండేవాడిని. ఒకడు పోలీసు ఆయన కొడుకే పసిగట్టాడు. మా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ డబ్బులు అక్కడ పడేసి ఉండే, కానీ నేను ఖర్చు పెట్టేవాడిని కాదు. వీడు పసిగట్టాడు, ఒరువరే నీ అంత అజ్ఞానం లేడు, ఇది ఆడది తిరిగి చెడిందని మగోడు తిరక్క చెడ్డాడని సామెత ఉంది. అలాగే అసలు నీకు లోక జ్ఞానమే లేదురని సైకిల్ వెనక ఎక్కించుకుని అక్కడ లాకుల నుండి నేను ఎప్పుడు చూడాల. నాకు బడి, బస్ స్టాండింగు, ఇల్లు తప్ప ఇంకేం తెలియదు. మామూలు అలా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. కాబట్టి నువ్వు చాలా అజ్ఞాని, బావిలో కప్పలాగా ఉన్నావు, నీ జ్ఞానం లేదని సైకిల్ ఎక్కించుకుని ముందు లాకులు చూపెట్టాడు. నాకు అవి భలే వింతగా, అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. తర్వాత ఏరు ఉంది, కృష్ణ అనేది అంటారు, అది తీసుకెళ్తే అమ్మో చాలా వెడల్పు, చాలా ఇది ఉంది. ఒరే చూసావా నువ్వు ఎంత అజ్ఞానో అని అలా ఇలా చేశారై. సినిమాలు చూస్తే మనకు జ్ఞానం వచ్చింది. నేను చూడ అదే ఏముంది, మనం కాశ్మీర్ వెళ్ళగలవా? వెళ్ళలేవు. అదే సినిమాలో చక్క కాశ్మీరు అందాలు అన్నీ చూపెడతారని అలాగా భలే మురిపించాడు. సరే నాకు దేవుని భయం ఉండేది కాబట్టి, సరే ప్రభు ఒక్కసారి క్షమించు, ఈ సినిమాలో ఏదో కాశ్మీర్ ఉందట అని ప్రార్థన చేసుకుని పోయేవాడిని. నేను వెళ్ళినప్పుడల్లా కరెంటు పోయేది. అప్పుడు జనరేటర్లు లేవు, పాసులు ఇచ్చి ఇంటికి పంపేవాళ్ళు. నేను అనుకునేవాడిని అవిదేయండి, నేను నన్ను బట్టే పోయింది అనుకునేవాడిని. కానీ అలాగా బాగా సినిమాలకి తర్వాత ఇక దేవుని భయం పోయింది. సినిమాలు సినిమాలే చూస్తూ అలాగ చాలా ఇదైపోయాను. అలాగా చాలా ఇదైపోయి నాశనం అయిపోయి పూర్తిగా పాడైపోయే సమయంలో నేను 9th పాస్ అయ్యాను. మా నాన్నగారు చనిపోయాడు. ఇంకా అంటే సుడిగాల్లో చిక్కున్నట్టు. అలాంటి సమయంలో తర్వాత ఇక్కడ రావటం, దేవుని బిడ్డను పరిచయం అవటం, అలాగ దేవుడు నన్ను మార్చాడు. లేకపోతే ఏం కొట్టుకుపోయేవాడిని. అలాగా జ్ఞానం అని అట్లట్లా చేసి సినిమాలు చూపెట్టాడు. అప్పుడు విజయ్ చిత్ర అని ఒక సినిమా మ్యాగజైన్ ఉండేది, రూపాయి. అప్పుడు రూపాయి అన్న కూడా చాలా విలువైంది. అది కొనిచ్చాడు. బొమ్మలు భలే ఉన్నాయి. అట్లా బాగా పాడైపోయాడు. అది లోక జ్ఞానం అంతే. ఇది అదే దేవుని గూర్చిన జ్ఞానం అనుకో. యోసేపు దేవుని గూర్చిన జ్ఞానం గలవాడు కాబట్టి పొతిఫర్ భార్య శోధిస్తూ ఉంటే ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటా అని పారిపోయా. మరి నువ్వు అలాగా పాపానికి దూరంగా ఉండగలవా? దేవుని భయం ఉంటే ఉంటావు, లేకపోతే ఈ లోకరీతిగా జ్ఞానం ఉందనుకోండి, యుక్తిగా ప్రవర్తిస్తావు. పాపం చేస్తూ మళ్ళా అబ్బో గుడికి వచ్చినప్పుడు ఎంతో భక్తుల్లాగా నటిస్తావు. అదే నువ్వు చేసేది ఈ లోకరీతి జ్ఞానం. అదే దైవ జ్ఞానం అనుకోండి, దేవుని గుర్చిన జ్ఞానం అనుకో, యోసేపులాగా పాపానికి దూరంగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకుని ప్రభు యొక్క దీవుల్ని మనం పొందుతాం. కానీ ఈ లోకం ఎలాగ ఉంది అంటే దేవుని గూర్చిన జ్ఞానంతో నిండాలి. అది అప్పుడు మార్పు వచ్చింది, లేకపోతే నువ్వు ఎన్ని చేసినా మారదు. అందుకే యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఆ మెట్టుకు రావాలి. లోకం అంతా దేవుని భయం లేక చెడిపోయింది. కానీ
లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో చక్క సువార్త ప్రకటించబడి దేవుణ్ణి తెలుసుకుంటే అప్పుడు దేవుని గూర్చినటువంటి జ్ఞానంతో నుండి పరిశుద్ధంగా బ్రతికి దేవునికి ఇష్టలుగా ఉండి అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది లేకపోబట్టే సైతాను యొక్క అనుచరులుగా అయిపోయి పాడైపోతూ ఉంది. కాబట్టి జ్ఞానం ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం మనకి ఎక్కడో షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట దొరికేది కాదు. మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. మంచి అందుకే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 66వ వచనం మనం చదివితే, నాకు జ్ఞానం దయచేసమని వేడుకుంటా ఉన్నాడు. 119వ కీర్తన 66వ వచనం, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అని దేవుని వేడుకుంటున్నాడు. నేర్పయా, నాకు నేర్పు, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పు. అలాగే వేడుకుంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. దయగలిగినటువంటి దేవుడు ధారాళంగా ఇస్తాడంట జ్ఞానం. నీకెందుకు జ్ఞానం లేనోడు అని దేవుడు అలా అండవు. దేవుని యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అబ్బా, ఎంత దయగలవాడో చూడండి. దేవుణ్ణి అడిగితే, దేవా జ్ఞానహీనుణ్ణి, జ్ఞానం లేదు అని మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. దయగల దేవుడు. యాకోబు, నన్ను ఆశీర్వదించు, నాకు ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటే దేవుడు ఆశీర్వదించాడు. మోసగాడైన యాకోబుని మార్చి ఎలా ఇజ్రాయేలుగా మార్చేశాడు. దేవునితో పోరాడేవాడుగా చేశాడు. అలాగే ప్రభా నా జ్ఞానం దయచేయి నాయన అని ప్రభువుని వేడుకుంటే దావీదు మంచి జ్ఞానం నాకు ఇయ్యయ్యా, నాకు నేర్పు అని వేడుకుంటే ఎంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి 40 సంవత్సరాలు సమర్థవంతంగా పరిపాలించాడు. మంచి ఒక విధంగా స్వర్ణయుగంలాగా అన్నమాట. ఆయన పరిపాలన స్వర్ణయుగంలాగా చేశాడు. కాబట్టి జ్ఞానం చాలా అవసరం. నా జనులు జ్ఞానం లేక నశించిపోయారు. కానీ జ్ఞానం ఉంటే మనం కూడా చక్కగా అలాగా వేడుకుంటాం. మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు, నేను ఈ జనుల మధ్య ఉండి కార్యమును చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి నాయన అని వేడుకుంటా ఉన్నాడు సొలొమోను వేడుకుంటున్నాడు. అయ్యా, ఇదిగో ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు, నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానాన్ని తెలివిని నాకు దయచేయి. అలాగే నీవు కూడా వేడుకుంటే, ప్రభా ఇవో నీ సన్నిధిలో నేను ఎలాగ ప్రవర్తించాలో, నీవిచ్చే ఆశీర్వాదాలు ఎలా పొందాలో, అలాగే ఎలాగ జ్ఞానం కలిగి ఇతరులు నీ కొరకు సంపాదించాలో
నాకు జ్ఞానం దయచేయమని ప్రభువును వేడుకుంటే ప్రభు ఇస్తాడు. జ్ఞానం గలవాడు అనేకుల్ని రక్షిస్తాడు. కాబట్టి మనం అలాంటి జ్ఞానం కొరకు ప్రభువును వేడుకుంటే అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాం. చాలామంది ఆ జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు, దేవునికి అయిష్టులైపోతున్నారు. అలాగా విశ్వాసఘాతకులైపోయి దేవుని ఉగ్రత పాత్రులు అవుతున్నారు. దేవుని యొక్క జ్ఞానం, ఈ లోక జ్ఞానం అట బుద్ధిహీనమైందంట. రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైన పౌలు చెబుతాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం 22, వారికి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని చెబుతున్నాడు. జ్ఞానులు లేకపోతే ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాం ఏదేదో చెబుతారు, కానీ బుద్ధిహీనులైపోయి దేవుని కోపాన్ని రేపేవారుగా ఉంటారు. అలా కాకుండా మంచి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బైబిల్లో మనం చూస్తాం. యోసేపు, ఫరో చెబుతాడు, బా ఎంత జ్ఞానం. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనంలో ఫరో అంటున్నాడు, 38, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణై ఉందునని యోసేపుతో చెప్పానబ్బా, ఎంత జ్ఞానమో చూడండి. నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు ఫరో చెబుతున్నాడు. మరి సహజంగా ఇతరుల్ని పొగడరు ఎవరు, అందులో రాజు ఈయన ఫరో. కానీ ఆయన జ్ఞానానికి ముగ్ధుడై, బా నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరయా అని ఆ ఇంటికి అధికారిగా ఏర్పరిచాడు, ప్రజలందరి మీద అధికారిగా చేశాడు. ఒక్క సింహాసనం విషయంలోనే రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అన్నట్లుగా సింహాసనం విషయంలోనే నేను పైవాడిని ఇక, అంటే అంత రాజును కూడా పోషించేటువంటి వాడుగా అయ్యాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని వేడుకోవాలి. మనం దానియేలు గురించి చూస్తాం. దానియేలు కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనమును గ్రహించు తెలివి గలవాడై ఉండెను. బా ఎంత ఇదో చూడండి, ఎలాంటి జ్ఞానమో దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు కన్న కల వాళ్ళు మర్చిపోయినా దానియేలు లేకపోతే యోసేపు వాళ్ళు కళ చెప్పారు, కళ భావం చెప్పారు. ఇంకెవరి వల్ల కాలేదు. అలాంటి మంచి జ్ఞానం, మంచి వివేచన, అంటే హృదయంలో దాగి ఉన్నటువంటిది కూడా బయలుపరచగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అలాగే సొలొమోను
మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే చాలా ఆశ్చర్యం. 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను అని చూస్తాం. ఎంత జ్ఞానం కదా! మనం చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అంటే, ఒకసారి సొలొమోను దగ్గరికి 2 తల్లులు వచ్చారండి. వచ్చి ఒక బిడ్డ, అయ్యా ఈ బిడ్డ నాదంటే నాదే అండి. ఏమిటంటే, అయ్యా మేము ఇద్దరం బిడ్డను కన్నాం, ఆమె చనిపోయిన బిడ్డను తెచ్చి నేను నిద్రపోయేటప్పుడు నా పక్కలో వేసి బ్రతుకున్న నా బిడ్డను తీసుకెళ్ళింది, న్యాయం చేయండి. ఎలా చేయాలి? ఆ చిన్న పిల్లలకి పోలికలు కనపడవు, ఏం చేయాలి? ఎవరికి దోచపడగాట్లు. అప్పుడు సొలొమోను అన్నాడు, అబ్బాయి కత్తి తెచ్చి సగం చేసి చెరువుకు మొక్కి ఈ గొడవ మనం ఎక్కడ పడతాం, సద్దు మణిగిద్దంటే, కన్న తల్లి అయ్యయ్యా వద్దొద్దు ఆమెకి ఇవ్వండి, నా బిడ్డ ఎక్కడున్నా సజీవుడిగా ఉంటే అంతే చాలనిది. నకిలీ తల్లి అయ్యా సెంటర్ చూసి నరకండి, ఒక మొక్క ఎక్కువ రాకూడదు, ఒక మొక్క తక్కువ రాకూడదు అన్నాడు. అప్పుడు వెంటనే సొలొమోను అన్నాడు, ఆ బిడ్డకి ఏ హాని కలుగు చేయొద్దన్నామా తల్లి, సెంటర్ చూసి నరకమన్నాం నకిలీ తల్లి అని చెప్పాడు. అది ఇక వాస్తవం బయటపడింది. అందరూ సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానానికి నివ్వెరపోయారు. అబ్బా ఎలాంటి జ్ఞానం, ఎవరూ తీర్చలేదు. పిల్లలు పోలిక కనపడదు, పైసా అప్పుడే పుట్టారు, ఎలాగా? కానీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు కాబట్టి తర్వాత తరంలో కూడా అలాంటి జ్ఞానం గలవాడు వెళ్ళాడండి. తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానానికి ప్రసిద్ధి పేరు, వాళ్ళని మించిన జ్ఞానం అంట. చూడండి ఎంతిదో. అలాగే యెహోవాను గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకుంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండటమే కాకుండా అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తాం, దేవుడిచ్చే సకల ఆశీర్వాదాలు పొందుతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా అనేక మందికి మాదిరికరంగా దారి చూపెట్టేవారుగా ఉంటాం. కాబట్టి యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకుంటకు ఆయన అనుసరించుదాము రండి. మన పితరులు భక్తులైనటువంటి వారందరూ దేవుని జ్ఞానం సంపాదించుకుని దేవుని యొక్క అడుగుజాడలో నడిచి దేవునికి ఇష్టలుగా ఉండి ఇగో మంచి సంఘాలు కట్టారు, అనేక ఆత్మలు సంపాదించారు, అనేక మందికి మేళ్ళు దేవుడిచ్చిన కృపావరాలు కలిగి స్వస్థతలు ఇచ్చి అనేక విధాలుగా మేలు చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావని దేవుని చేతే ప్రశంసలు పొందాం. మరి మనం కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం, ఆయన అనుసరించుదాం, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభా నా జ్ఞానం దయచే, నా జన్ను జ్ఞానం లేక నశించిరని చెప్పావు, నేను కూడా నశించిపోతున్నాను. ప్రభా నశించిపోకుండా అలాగ ద్రోహులుగా ఉండకుండా నీ సన్నిధిలో అలాగ ఉండకుండా ప్రభా నాయన నమ్మకస్తులుగా ఉండే విధంగా చేయి నాయనని మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటే దయగలిగినటువంటి దేవుడు మనకు కూడా మంచి జ్ఞానం, విశ్వాసఘాతుకులుగా ఉండకుండా ఇంత మేలు చేసి ఎప్పుడో చావలసిన నన్ను బ్రతికించి అట్టడుగు నుండి ఈ స్థితికి తెచ్చి ఇంతగా దీవించిన నిన్ను ఘనపరచవలసిన నేను విశ్వాసఘాతకుడుగా ఉండకుండా నిన్ను మర్చిపోయి వేరే తట్టు తిరిగి
నీకు అయిష్టమైన కార్యాలు, బుద్ధి లేని కార్యాలు చేసి నిన్ను దుఃఖపెట్టకుండా, నిన్ను ఏడ్పించకుండా, అందుకే దేవుడు అన్నాడు, లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. దేవుడిని ఏడ్పించేవారు ఉండకుండా, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరవిని తలుపు తీస్తే నేను ఆయనతో కూడా వచ్చి భోజనం చేస్తామని చెప్పారు. అలాగా దేవుణ్ణి బయటే నిలబెట్టి ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని భక్తుడు కీర్తించినట్లుగా దేవుణ్ణి బయట, హృదయం అనే తలుపు బయట నిలబెట్టి ఏడ్పించేవారు ఉండకుండా హృదయం అనే తలుపు తెరిచి లోపలికి చేర్చుకుని దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన యొక్క అడుగుజాడలో నడిచి విశ్వాసఘాతకులుగా ఉండకుండా కృతజ్ఞత కలిగి దావీదు వలె ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు యోసేపును దీవించినట్లుగా, అబ్రహామును దీవించినట్లుగా, దానియేలును దీవించినట్లుగా, ఇంకా భక్తులైనటువంటి వారందరినీ మన పితరుల్ని దీవించినట్లుగా మన కూడా దీవించి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. అలా ఉండటానికి ప్రభు కృపను గురించి కాపాడగా యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం. రండి, ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడు అని ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి, నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునే ఆ మనసు మాకు దయచేయండి. నీ జ్ఞానం కొరకు వేడుకుని వివేచన దయచేయండి ప్రభా. నీ జ్ఞానం కొరకు ప్రయాసపడేవారుగా, నిన్ను అనుసరించేటువంటి వారుగా నీ సన్నిధిలో క్రమంగా వెళ్ళి నీ యందు భయభక్తులు నిలిపి నీ జ్ఞానం సంపాదించుకుని అనేక మంది నీ పాదం వద్దకు తెచ్చేవారుగా చేయండి ప్రభా. నా జనులు జ్ఞానం లేక నశించిపోయారన్నారు, నశించిపోనివద్దు ప్రభా. నీ కొరకు నిలిచి ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యాన్ని ముద్ర వేయండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం. రెండే అని పిలుస్తున్నారు ప్రభా. మేమందరం ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ యందు భయభక్తులు సంపాదించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందడానికి కృప దయచే. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. యెహోవాను కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన సంతోషపెట్టేవారుగా, ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించేవారుగా, అనేక మందికి మేలుకరంగా ఉండటానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగా. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. బాగా ప్రార్థన చేసుకోండి. యెహోవాను కూర్చున్న జ్ఞానము కలిగి ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఆయన చేత అత్యధికంగా ఆశించబడు. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.